డైనోసార్లను నాశనం చేసిన అంతరిక్ష ముప్పును తలపించేలా ఇప్పుడు సరికొత్త ప్రమాదం ముంచుకొస్తోంది. గతేడాది స్పేస్ ఎక్స్ కంపెనీ చంద్రుడిపైకి ప్రయోగించిన రాకెట్ తాలూకు ఒక భాగం అస్థిర కక్షలో దిక్కుతోచక తిరుగుతోంది. అందులో ఇంధనం పూర్తిగా అయిపోవడంతో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి దాన్ని తన వైపుకు లాగేసుకుంటోంది. ఇంకేముంది, వచ్చే ఆగస్టు 5వ తేదీన గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో అది నేరుగా చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టనుంది. ఈ రాకెట్ శకలం కోలడం వల్ల చంద్రుడిపై సుమారు 60 నుంచి 70 అడుగుల వెడల్పుతో ఒక భారీ గుంత పడనుంది. అక్కడి మట్టి గాల్లోకి ఎగిసిపడ్డం ఖాయం. అయితే దీనివల్ల మన భూమికి గాని చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలకు గాని ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అసలు జాబిల్లి ఎవరి సొత్తు కాదు. అలాంటప్పుడు తెలిసి కానీ తెలియకుండా కానీ దాని రూపం మార్చే హక్కు ఎవరిచ్చారని అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రునిపై వాతావరణం, గాలి అనేవే ఉండవు. అందుకే అప్పట్లో 1969లో వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన అడుగుల జాడలు కూడా ఇన్నాళ్లైనా ఏమాత్రం చెదరకుండా అలాగే ఉన్నాయి. కానీ ఇలాంటి అరుదైన వారసత్వ చిహ్నాలు, భవిష్యత్తులో అక్కడ ఏర్పాటు చేసే విలువైన శాస్త్రీయ పరికరాలు ఈ రాకెట్ వ్యర్థాల వల్ల క్షణాల్లో ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది. అంతరిక్షం అనేది మనుషులందరి ఉమ్మడి ఆస్తి. ఏ ఒక్క దేశం కూడా దీన్ని తమ జాగాగా మార్చుకోకూడదనే ఉద్దేశంతోనే 1967లో ఒక అంతర్జాతీయ ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఆనాటి ఒప్పందంలో చంద్రుడిని శాస్త్రీయంగా ఎలా వాడుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు గాని కఠినమైన నియంత్రణలు గాని లేవు. దీనివల్ల రేపు ఏ దేశం తప్పు చేసినా ఎవరిని నిందించాలనే దానిపై స్పష్టత లేదు. భవిష్యత్తులో ఇలాంటి అనర్థాలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే ఒక ప్రత్యేక అంతర్జాతీయ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలి. తప్పు చేసిన కంపెనీలకు నోటీసులు ఇచ్చేలా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగాలని నిపుణులు కోరుతున్నారు. మనిషి అంతరిక్ష యాత్రల్లో ఎంత వేగంగా దూసుకుపోతున్నాడో అంతకంటే బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.